ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ని రఫీ ఫ్రెండ్స్ ఈ రోజు మనం Asus Zenfone Max Pro M2 లో జనవరి అప్డేట్ ని రోల్ అవుట్ చేశారు కదా ఈ అప్డేట్ లో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటి అనేది ఒకసారి మనం బ్రీఫ్ గా చూద్దాం ఈ అప్డేట్ సైజ్ మీకు అరౌండ్ 140 MB ఉంటుంది ఇది జనరల్ గా మీకు ఫోటో అప్డేట్ అన్నమాట అంటే మీకు OTA రూపంలో అప్డేట్ అనేది వస్తుంది సో దీనికోసం మీరు ఏం చేయాలంటే సిస్టమ్ లోకి వెళ్ళి ఒకసారి అబౌట్ ఫోన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిస్టమ్ అప్డేట్ అని ఉంటుంది ఇక్కడ చెక్ నౌ అని కొడితే ఆటోమేటిక్ గా మీకు అప్డేట్ అవైలబుల్ గా ఉంటే అప్డేట్ అనేది చూపిస్తుంది ఇక్కడ నుంచి మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు దీని సైజ్ మీకు అరౌండ్ 140 MB వరకు అయితే ఉంటుంది కానీ చాలా మందికి ఈ రోజు అప్డేట్ అనేది రాలేదు మరి దీన్ని మనం అప్డేట్ చేసుకోలేమో అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు దీనికోసం మనకి రెండు మెథడ్స్ ఉంటాయి ఒకటేమో మీరు ఫోటో అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అంటే మీకు సిస్టమ్ అప్డేట్ అనేది వాళ్ళు మనకి OTA రూపంలో రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇది మీకు జనరల్గా బిల్డ్ నెంబర్ బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది ఇక రెండో మెథడ్ ఏంటంటే మనం దీన్ని మాన్యువల్గా కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఏదైతే మనం MIUI ఫోన్స్లో అంటే రెడ్మీ ఫోన్స్లో MI ఫోన్స్లో మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటాం కదా అప్డేట్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనం మాన్యువల్గా కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు సో మరి ఈ మాన్యువల్గా మనం అప్డేట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో అప్డేట్స్ రెగ్యులర్గా వస్తాయా రావా అంటే ఖచ్చితంగా వస్తాయి ఇది అఫీషియల్ మెథడే మీరు భయపడాల్సిన పని అయితే లేదు అది కాకుండా మరీ చెప్తున్నాను దీనికోసం మీరు బూట్ లోడర్ అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు అలాగని TWRP కూడా ఉండాల్సిన అవసరం అయితే లేదు సింపుల్గా నేను అప్డేట్ ఫైల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ అప్డేట్ ద్వారా మీరు ఈ సిస్టమ్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఇది మీకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది అలాగే కొన్ని మేజర్ ఇంపార్టెంట్ బగ్స్ అనేది వీళ్ళు ఫిక్స్ చేశారు కెమెరాకి సంబంధించినవి ఇక రకరకాల అప్డేట్స్ అనేవి వీళ్ళు చేశారు ఈ అప్డేట్ సైజ్ మీకు అరౌండ్ 1.6 GB ఉంటుంది ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్తానో ఈ ప్రాసెస్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఇది ఒక్క ఫోన్కే కాదు దీని తర్వాత దీని బేస్ వేరియంట్ ఉంది కదా Asus Zenfone Max M2 సో దాన్ని కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఫైల్ కూడా నేను కింద లింక్ అనేది ఈ రెండు ఫైల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీది ఏ ఫోన్ అయితే ఆ ఫోన్కు తగ్గట్టు మీరు ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను ఒక మెథడ్ చెప్తాను కదా ఈ మెథడ్ ద్వారా మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది ఇక మనం లేట్ చేయకుండా అప్డేట్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను మీకు ఒకసారి నా ఫోన్ అప్డేట్ ఏంటనేది చూపిస్తాను సో సిస్టంలోకి వెళ్ళాను సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళాను చెక్ అప్డేట్ అని కొట్టాను నాకైతే అప్డేట్ ఏమీ చూపించట్లేదు సో అప్డేట్ అనేది చూపించట్లేదు కదా అలాగే అబౌట్ ఫోన్లోకి వెళ్తాను ఒకసారి అబౌట్ ఫోన్లో నేను మీకు చూపిస్తున్నాను చూడండి నవంబర్ 1st సెక్యూరిటీ ప్యాచ్తో నా ఫోన్ అనేది ఉంది సో ఇప్పుడు నేను ఈ అప్డేట్ ప్యాకేజ్ అనేది నేను మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకున్నాను సో ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాను ఆ ఫోల్డర్లోంచి మనం ఏం చేయాలంటే ఇది చూడండి ఇక్కడ మీకు UL Asus X01BD అని ఉంది కదా సో ఇదే మనకి ఆ ఫైలు ఈ ఫైల్ సైజ్ మీకు అరౌండ్ 1.6 GB వరకు ఉంటుంది దీన్ని మీరు ఏం చేయాలంటే జస్ట్ ఎక్కడైతే డౌన్లోడ్ చేస్తారో అక్కడ నుంచి మీరు సింపుల్గా కాపీ చేసుకొని లేదంటే మూవ్ చేసుకొని మీరు ఇంటర్నల్ మెమొరీలో డైరెక్ట్గా పేస్ట్ చేయండి అంటే మీరు ఎలాంటి ఫోల్డర్లో దీన్ని మీరు పెట్టొద్దు సో అంటే మీకు ఎక్కడ కూడా ఫోల్డర్లో ఉండకూడదు సింపుల్గా ఇది ఒక ఫైల్ రూపంలో ఉండాలి ఇది మీకు జిప్ ఫార్మాట్లో ఉంటుంది ఈ జిప్ను మీరు ఓపెన్ చేయొద్దు అలాగే ఉంచండి ఏదైతే మీరు డౌన్లోడ్ చేస్తారో దాన్ని యాస్టీస్గా అలాగే ఉంచండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఒకసారి ఇక్కడ మీకు యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది దీని మీద ట్యాప్ చేయండి అలాగే మీకు ఇక్కడ సీ ఆల్ యాప్స్ అని ఉంటుంది దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి టాప్లో దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత షో సిస్టమ్ యాప్స్ అని ఉంటుంది దీని మీద ట్యాప్ చేయండి సో మీరు ఇక్కడ ఎఫ్లో ఎక్కడ ఉందో ఒకసారి వెళ్ళండి ఎఫ్లోకి వెళ్ళండి ఎఫ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఫోటో సర్వీస్ అని ఒక యాప్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది సో దాన్ని మీరు సెర్చ్ చేయండి ఇక్కడ చూడండి మీకు ఫోటో సర్వీస్ అని ఉంది కదా సో ఈ ఫోటో సర్వీస్ని మీరు ఓపెన్ చేయండి ఇక్కడ మీకు స్టోరేజ్ అని ఉంటుంది దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ క్లియర్ డేటా అని ఉంటుంది దీని మీద ట్యాప్ చేయండి ఓకే కొట్టండి సో ఇక్కడతో మీరు చేయాల్సిన ఫస్ట్ బేసిక్ సెట్టింగ్స్ అనేవి అయిపోయినాయి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోన్ని రీస్టార్ట్ చేయాలి రీస్టార్ట్ చేసిన తర్వాత వెంటనే మీకు అప్డేట్ ఫైల్ అనేది మీకు పైనుంచి ఒక నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుంది సో ఇప్పుడు నేను ఈ ఫోన్ని రీస్టార్ట్ చేస్తున్నాను చూడండి రీస్టార్ట్ సో ఫోన్ ఆన్ అయిపోయింది ఒకసారి నేను లాక్ ఓపెన్ చేశాను 1 సెకండ్ వెయిట్ చేయండి మీకు ఇక్కడ చూడండి సిస్టమ్ అప్డేట్ అవైలబుల్ అని చూపిస్తుంది సో దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఓకే కొట్టండి ఓకే కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ సిస్టమ్ అప్డేట్ అవైలబుల్ దీన్ని మీరు అప్డేట్ చేయాలా లేదా అని చూపిస్తుంది వన్స్ ఓకే కొట్టారనుకోండి ఆటోమేటిక్గా మీ సిస్టమ్ అనేది అప్డేట్ అయిపోతుంది ఒక 5 మినిట్స్లో ఫోన్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది ఒకసారి ఓకే కొట్టండి ఓకే కొట్టిన తర్వాత మీకు ముందు వెరిఫై చేస్తుంది వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అనేది స్టార్ట్ అయిపోతుంది
సో 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి రీస్టార్ట్ అవడం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చూడండి, ఆటోమేటిక్గా ఫోన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది మీకు అరౌండ్ ఒక 5 minutes పడుతుంది. 5 minutes తర్వాత ఆటోమేటిక్గా మీ ఫోన్ అనేది మళ్ళీ ఆన్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా అప్డేట్ చేసుకునే ముందు మినిమం ఒక 30% నుంచి 40% బ్యాటరీ ఉండేలాగా చూసుకోండి. త్వరలోనే మనకి పై అప్డేట్ కూడా వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారు కదా. ఒకవేళ ఎవరైతే ఈ అప్డేట్స్ రాలేదో వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. డోంట్ వరీ, ఇది మీకు అఫీషియల్ మెథడే, మీరు భయపడాల్సిన పని అయితే ఉండదు. సో ఫోన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకసారి మనం సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి కొత్తగా వచ్చినాయో చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు సిస్టమ్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని మనకు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది. దీని మీద ఒకసారి ఓకే కొట్టాను. సో ఇప్పుడు నేను ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిస్టంలోకి వెళ్ళాను, అబౌట్ ఫోన్లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, మీకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ December 1st ఉంది. సో ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం, కానీ వీళ్ళు ఇంకా December సెక్యూరిటీ ప్యాచ్ని రిలీజ్ చేశారు. మనకి జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. అది కాకుండా మనకి ఆండ్రాయిడ్ 9 అప్డేట్ ఇంకా తీసుకురాలేదు. ఇది మనకి మేబీ ఆండ్రాయిడ్ 9 రావడానికి ముందు తీసుకొచ్చే అప్డేట్ అనమాట. సో మేబీ మనకి ఈ మంత్ ఎండింగ్లోనే ఆండ్రాయిడ్ పై అప్డేట్ కూడా ఈ ఫోన్కి రాబోతుంది. వన్స్ మీకు ఆండ్రాయిడ్ పై అప్డేట్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు గూగుల్ కెమెరా సపోర్ట్ అనేది మీకు ఫుల్ లెంత్గా వర్క్ చేస్తుంది. అంటే మీకు నైట్ సైట్ మోడ్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది అనమాట. సో దీంట్లో కొత్తగా చేంజెస్ ఏమొచ్చాయంటే, నేను అసస్ ఫోరమ్స్తో చదివిన దాని ప్రకారం అయితే ఎక్కువగా బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉందని చెప్తున్నారు. అలాగే మనకి కెమెరాలో కొన్ని బగ్స్ సాల్వ్ చేస్తారని చెప్తున్నారు. ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరాలో మనకి కొత్త ఫీచర్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా లేదా అనేది ఒకసారి చూద్దాం. కెమెరా ఓపెన్ చేశాను. కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మనం ఒకసారి వీడియో రికార్డింగ్ చూద్దాం ముందు. ఎందుకంటే వీడియో రికార్డింగ్లో మనకి వీళ్ళంతవరకు కొన్ని ఫీచర్స్ తీసుకురాలేదు. అంటే మనకి 4Kలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటి ఫీచర్స్ అయితే తీసుకురాలేదు. ఒకసారి దీని సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. సెట్టింగ్స్లో మనకి ఇక్కడ చూడండి, వీడియో క్వాలిటీ మనకి 4K అయితే ఉంది డైరెక్ట్గా, కానీ మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఆటోమేటిక్గా డిజబుల్ అయిపోతుంది. సో అంటే నాకు తెలిసి దీనికి ఇంకా 4Kలో ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది తీసుకురాలేదు. మనకు ఓన్లీ 1080 దగ్గర మాత్రమే మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఆన్లో ఉంది. ఇక్కడ చూడండి, మీరు ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఈ అప్డేట్లో కూడా వీళ్ళు ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మనకి 4K లెవెల్లో అయితే తీసుకురాలేదు. దీంట్లో నాకు మేజర్గా నచ్చని ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే, ఇందులో నాకు ఫోకసింగ్ ప్రాబ్లం అనేది నేను బాగా నోటీస్ చేశాను అసూస్ డిఫాల్ట్ కెమెరాలో. సో ఇదైతే మరి ఉందో లేదో అనేది ఒకసారి మనం చెక్ చేయాలి. సో ఎందుకంటే నేను బాగా దీన్ని టెస్ట్ చేశాను. లాస్ట్ 15 days అవుతుంది కదా దీన్ని తీసుకొని నేను. సో అరౌండ్ ఈ 15 రోజుల్లో నేను చాలా టెస్ట్ చేశాను. ఫోకసింగ్ ప్రాబ్లం మాత్రం చాలా ఉంది. ఎందుకంటే పోర్ట్రేట్ షాట్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అనేది నేనైతే నోటీస్ చేశాను. మరి అందరూ ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది నాకైతే క్లారిటీ లేదు. ఒకసారి చెక్ చేయండి. నాకైతే కొంచెం ప్రాబ్లం అనేది నేను నోటీస్ చేస్తున్నాను. అది కాకుండా గూగుల్ కెమెరాలో కూడా నాకు ఈ ప్రాబ్లం అనేది నీకు కనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ అప్డేట్లో దీన్ని సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్గా అయితే నేను చెక్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా మీకు త్వరలో నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ప్రాసెస్లో మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ M2 అలాగే అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 కూడా ఇదే ప్రాసెస్లో మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సింపుల్, ఏం లేదు, మీరు ఆ అప్డేట్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎలాంటి ఫోల్డర్లో వేయద్దు. సింపుల్గా మీరు లాస్ట్లో వదిలేయండి. ఆటోమేటిక్గా మీకు ఇది డిటెక్ట్ చేస్తుంది. వన్స్ మీరు యాప్స్లోకి వెళ్ళి ఆ ఫోటో సర్వీస్ ఉంటుంది కదా, దాన్ని మీరు డేటా క్లియర్ చేసిన తర్వాత ఒకసారి రీస్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అప్డేట్ ఫైల్ అనేది డిటెక్ట్ అవుతుంది. దాని నుంచి మీరు ఆటోమేటిక్గా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2, M1 అలాగే అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ M2 ఇలాంటి ఫోన్స్లో మీరు అప్డేట్ అనేది మాన్యువల్గా చేసుకోవచ్చు. సో ఈ అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2కి సంబంధించిన ఫుల్ రివ్యూ అలాగే అన్ని రకాల డౌట్స్ అనేవి కూడా త్వరలో నేను మీకు ఒక వీడియో రూపంలో, నా ఫుల్ రివ్యూ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై.